ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వన్ గాడ్ వన్ వే ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈ వీడియోల ద్వారా మీరు అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే ఈ చెప్తున్న వీడియోస్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని అలా ఉన్నవాళ్ళు ఏదో మీరు వాక్యం ద్వారా బైబిల్ని పరిశీలించి పరిశోధించి సత్యవాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాల్సిందిగా ప్రేమపడి మనవి. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. నాడు యేసు ప్రభు 1వ శతాబ్దము నుండి అనగా ఆయన నేటికి వచ్చి 2020 సంవత్సరాలు సుమారుగా కాబోతుంది. అయితే ఆనాటి నుండి నేటి వరకు ప్రజల్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు వాస్తవానికి అనే విషయం ఆలోచన చేస్తే, ఒకరు ఆయన మెసేంజర్ అని, ఒకరు ఆయన యేసుప్రభు దేవుడని, ఇంకొకరు ఆయన రక్షకుడని, ఇంకొకరు ఆయన దేవుని కుమారుడని, ఇంకొకరు అసలు ఆయన రాలేదని, లేదా ఆయన ఒక కల్పిత పాత్ర అని, రకరకాలుగా మనుషులు దీన్ని చెప్పుకుంటూ ఉన్నారు యేసుప్రభు మీద. వాస్తవానికి ఈ విషయము ఇది ఇప్పుడుదే కాదు, యేసుప్రభు ఉన్నప్పుడు కూడాను ఈ వాదనలు, ప్రతివాదనలు, సందేహాలు ఇవన్నీ జరిగినాయి. యేసుప్రభు డైరెక్ట్గా అడుగుతున్నారు ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 14 వచనాలను చూస్తే, యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, యేసుప్రభు శిష్యులను అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అసలు జనాలు అని అడిగితే, వారికందరూ బాప్తీసమిచ్చి యోహాననియు, మరికొందరు ఆయన ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేదా ప్రవక్తలు ఒకడనియు చెప్పుకొనిచున్నారు అని. అంటే అప్పటికే యేసుప్రభు ఎవరు అనేది ఒక క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేనప్పుడు ఈ శిష్యులకు కూడాను వాస్తవానికి ఆ క్లారిటీ లేదు. యేసుప్రభుతో వీళ్ళు పరిచయం చేస్తున్నారు, తిరుగుతున్నారు, సువార్త చేస్తున్నారు, ఆయనతో పడుకుంటున్నారు, తింటున్నారు, అలాగే అన్ని చేస్తున్నారు. కానీ యేసు ప్రభు గురించి కూడా ఆయన వెంబడించే శిష్యులకు కూడా ఒక క్లారిటీ అనేది లేదు. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగ మీద నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు నమ్మలేక ఉన్నారు అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గమనించండి, ఈయన ఎవరో గాలియు సముద్రము నీకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ఈయన ఎవరు అంటే వీరు వెంబడిస్తున్నారు, కానీ నిజంగా ఈయన ఎవరో అనే ఒక అనుమానం అక్కడ మనకు కనబడుతూ ఉంది. కానీ వెంబడిస్తున్నారు, దేవుని కుమారుడని వెంబడిస్తున్నారు, కానీ క్లారిటీ లేనటువంటి ప్రజలు. ఆ కుర్చీ తీసుకుని సో అంటే యేసుక్రీస్తు ఎవరు అనేది ప్రత్యక్షంగా ఆయన చూస్తూ, ఆయనతో పాటు సువార్త ప్రకటిస్తూ, ఆయనతో పాటు సమలభిస్తూ, ఆయనతో పాటు భోజనం చేస్తూ, ఆయనతో పాటు అన్నపాలను భుజిస్తున్న వారికి కూడాను ఈయన ఎవరు అనే ఒక సందేహము ఉంది. అంటే ఈనాడు యేసుప్రభు అనేవారు ఎవరు చూడలేరు, ఆయన కనబడ్డు జనాల మధ్యకి రాడు. మరి ఇప్పుడు ఎంత మనం రావాలి? సో కాబట్టి ఈయన ఎవరు అనే సందేహం ఉంది. ఆయనకు కూడా సందేహం. అప్పుడు కూడా వాళ్ళని అడిగితే వాళ్ళ ఎవరు అనే సంగతి రకరకాలుగా జనం అనుకుంటున్నారు అన్నాడు. కానీ అప్పటికే అనుకుంటున్నారు, ఇప్పటికీ అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ మధ్యన యేసుప్రభు అనేది కల్పిత పాత్ర అని, అసలు యేసుప్రభు అనేవాడు లేడని జనులు ఇప్పుడు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజెప్తున్నారు. అయితే ఈ మాట మా యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు చూస్తున్నారు కానీ మీరు నమ్మలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినిచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు విని వాటిని వినకపోయిరి, మీతో నిత్యముగా చెప్తున్నాను. మీరు కళ్ళతో చూస్తున్నా మీ కళ్ళు ధన్యమయ్యాయి, చెవులతో వింటున్నారు, నా మాటలు ధన్యములయ్యాయి.
నన్ను గురించి చూడాలని ప్రవక్తలు అందరూ కూడా ప్రయత్నించారు, కానీ వాళ్ళు కాలేదు అని మీరు ధన్యులయ్యారన్నారు. అందులో ధన్యులు అయ్యారన్నప్పుడు కూడా వీరు ఇంకా అవిశ్వాసంలో ఉన్నారు. మన 16 వచనంకి వచ్చారు, ఈయన ఎవరో అనే సంగతిని కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యేసుప్రభు ఎవరు అనే సంగతి నాడు 8వ శతాబ్దం ఆయన వచ్చిన కాలం నుండి, సువార్త ప్రకటించిన కాలం నుండి నేడు ఆయన వచ్చి మృతుడై సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత కూడా, అపోస్తుల గ్రంథం మనకు వచ్చిన తర్వాత కూడాను ఈయన ఎవరో అనే అనుమానం ఇప్పుడు కూడా ఒక ప్రశ్నగా ఉందనే సంగతి గమనించాలి. అందుకే లోకాసు వార్త 7వ అధ్యాయము 23 చూస్తే, లోకాసు వార్త 7వ అధ్యాయం 23 చూస్తే, నా విషయంలో అభ్యంతరపడిన వాడు ధన్యుడు అంటాడు. అంటే యేసు దేవుని యొద్ద వచ్చి ఉన్నాడు, లేకపోతే యేసు ప్రభువుని దేవుడు పంపాడు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని ఎవడైతే నమ్మడో, ఎవడైతే విశ్వసించడో, అలా నమ్మని వాడు అలా అపనమ్మకంగా ఉండొద్దు. నా విషయంలో మీరు ఎవరు అపనమ్మకంగా ఉండొద్దు, కాబట్టి అభ్యంతర పడకండి అసలు నా విషయంలో అనే సంగతి కూడా యేసు ప్రభు ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అనే విషయము చాలామందికి నేటి కాలంలో కూడా తెలియదు. ఎప్పుడు కానీ ఒకడు దేవుడు అంటాడు, ఒకడు ఆయన త్రిత్వం అంటాడు, ఆయన తండ్రి అంటాడు, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ అంటాడు, ఆయన వచ్చాడు అంటాడు, మళ్ళీ తిరిగి వెళ్ళాడు అంటాడు, ఇదిగో నిన్నే కనబడ్డా అంటాడు, అదిగో మొన్న కనబడ్డా అంటాడు, ఇదిగో నాకు ఇది చెప్పాడు అంటాడు, అది చెప్పాడు. ఒక క్లారిటీ అనేది నేడు ప్రజలకు కూడా లేదు. అందరూ కూడా అదే గ్రంథం పట్టుకుంటున్నారు, అదే అందరూ గ్రంథంలో విషయాలు బోధిస్తూ అనుకుంటున్నారు, కానీ వ్యత్యాసము, సందర్భము, భావాలు, అసలు యేసు ఎవరు అనే విషయము తేటగా తెలుసుకునే ప్రయత్నము చేయట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఇలాగా యేసుప్రభు మీద అభ్యంతరాలు వస్తాయని ముందే ఒక ప్రవక్త చెప్పడం జరిగింది. మన లోకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనంలో, లోకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనంలో, సుమోయేను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయనను నియమించి ఉన్నాడు అన్నాడు. యేసుప్రభు మీద వివాదాస్పద గుర్తు అన్నాడు. అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, ఈయన మీద వివాదాలు జరుగుతాయి, ప్రతివాదన జరుగుతాయి అని. ఎప్పుడు మీరు చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడాను ఒక ఊరికి ఒక దేవుడు ఉంటాడు, ఒక గ్రామానికి ఒక దేవుడు, ఒక గ్రామానికి ఒక దేవుడు ఉంటాడు, ఒక వీధికో దేవుడు ఉంటాడు, ఒక పట్టణానికి ఒక దేవుడు ఉంటాడు, ఒక జిల్లాకో దేవుడు ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక దేవుడు ఉంటాడు, ఒక దేశానికి ఒక దేవుడు ఉంటాడు. కానీ యేసు ప్రభు అనేసరికి చర్చలు జరుగుతాయి, వాదాలు జరుగుతాయి, ప్రతివాదాలు జరుగుతాయి. ఆయన గురించి మాట్లాడడానికి ప్రజలు తెల్లవారికల్లా సోషల్ మీడియాస్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ కూర్చొని డెబిట్లు చేయడానికి కూర్చున్నామన్నారు. కారణం ఏంటి అని అంటే, ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. ఆయన మీద వివాదాలు జరుగుతాయి, ప్రతివాదాలు జరుపుతుంటారు. ఇది ఇప్పుడు కాదు, నేను నా బాల్యం నుండి, అనగా నా ఊహ వచ్చినప్పటి నుండి నేను యేసుక్రీస్తు గురించి వింటున్నాను. నేను ఈ తరమ వాడిని నేను వింటున్నప్పుడు, అంతకుముందు నన్ను కన్న తల్లిదండ్రులు కూడాను, నన్ను పెంచిన నా తల్లిగారు కూడాను, అప్పుడు నేను అడిగితే ఆమె కూడా తన బాల్యంలో ఈ వివాదం ఉంది అని అన్నారు. ఇప్పుడు నేను నా తరం అయిపోయిన తర్వాత ఇంకో జనరేషన్ వచ్చినప్పుడు కూడాను ఇది జరుగుతుంది. యేసుక్రీస్తు మళ్ళీ 2వ రాకడ వచ్చినంత వరకు కూడా ఆయన మీద ప్రతివాదనలు జరుగుతాయి. చూడండి, మిగతా ఏది కూడా దేవుళ్ళని పిలువబడుతున్న వారి మీద కాంట్రవర్సీ జరగదు, కానీ యేసుక్రీస్తు అనే వారి మీద మాత్రం ఖచ్చితంగా కాంట్రవర్సీ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన వివాదాస్పదగా ఉన్నాడు. కారణం ఏంటి? ఇప్పుడు చూడండి, చాలామంది ఈ క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి చాలామంది కూడాను క్రీస్తు మీద భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ముస్లిం సహోదరులు ఒక యేసుప్రభు మీద ఒకది కలిగి ఉన్నారు, అన్యులు ఒకది మీద కలిగి ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు, మేము క్రీస్తుని ప్రేమిస్తున్నాము, మా క్రీస్తు అంటే పిచ్చి, మేము క్రీస్తుకు చనిపోతామన్న వరకు కూడాను యేసుప్రభు మీద సరిగైనటువంటి అవగాహన లేదు. కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది త్రిత్వం అంటారు, కొంతమంది ఆయన తండ్రి అంటారు, ఆయన కుమారుడు అంటారు, ఆయన పరిశుద్ధాత్మ అంటారు. ఇక్కడ కూడా అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు వాస్తవానికి యేసుప్రభు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు ఎవరంటే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పేశాడు స్పష్టంగా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు దేవుని కుమారుడు, ఆయన
దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడ్డవాడు అని ఉంటుంది. కాబట్టి యేసు ఎవరు అనే విషయాన్ని పర్టికులర్గా రామపత్రికలో మనం చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీవు హృదయమందు విశ్వసించాడలా నువ్వు రక్షింపబడదు అన్నాడు. యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు అని నోటితో ఒప్పుకొని నీ హృదయమందు ఆయన దేవుడు మృతుల్లో లేపిన విశ్వసించి నువ్వు రక్షింపబడదు అన్నాడు. కాబట్టి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, వారి తండ్రిని నన్ను తెలుసు లేదు కనుక ఇలాగ చేదురు అన్నాడు. తండ్రి ఎవరో అంటే సృష్టికర్త ఎవరో, దేవుడు ఎవరో, సృష్టికర్త దేవుడు ఎవరో, ఆయన పంపిన యేసుక్రీస్తు ఎవరో తెలియక ఇలాగూ చేస్తున్నారు అన్నారు. కాబట్టి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు కూడా సువార్త ప్రకటించే వారి మీద దాడులు కానీ ప్రతి దాడులు కానీ ఎందుకు చేస్తున్నారంటే, తండ్రి ఎవరో అంటే తండ్రి దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలియదు, ఆయన పంపిన వాడు యేసుక్రీస్తు సంగతి మనుషులకి తెలియక ఎలా చేస్తున్నారు. నాటి కాలంలో కూడా యేసు ప్రభుని సిలువ వేసే కార్యక్రమంలో కూడా వారు సపోర్ట్ చేశారు. కాబట్టి అంతేకాదు, ఈయన యేసు దేవుని కుమారుడని తన ఇంటి వారు కూడా నమ్మలేదట. అన్నదమ్ములు కూడా, తమ్ముడు చెల్లి కూడా నమ్మలేదని యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటాడు. కాబట్టి అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 43లో, నేను మిమ్మల్ని ఎరుగుటను దేవుని ప్రేమ మీరు లేదు, నేను నా తండ్రి నామం వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఎక్కడో తన నామం వచ్చిన వాళ్ళని అంగీకరించదు అన్నాడు. నేను దేవుడు ఉద్దేశించిన మీరు నమ్మడం లేదు, కానీ నా నామం ఇంకోటి ఎవరైనా వచ్చాడంటే మీరు ఖచ్చితంగా నమ్ముతారు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు గురించి నాడు నేడు ఎవరు కూడా సరైన అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు కూడా వివాదాస్పదగా గుర్తుగా ఉన్నాడు. మనుషులు తన మీద, యేసు ప్రభు మీద ఒక తప్పుడు అభిప్రాయాలతోటి వాదన ప్రతివాదన చేసుకుంటున్నారు. కానీ నిజముగా యేసు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరు పంపారు, ఆయన పని ఏంటి, ఏం పని చేశాడు, ఎందుకు ఆయన మృతుడయ్యాడు, ఎందుకు మృతులు లేచాడు అనే సంగతి ఎవరు కూడా తేటగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలియకపోతే మీ ఆత్మ రక్షణ లేదు, నిత్య జీవానికి వారసుడిగా అవకాశం లేదే లేదు, మీకు పాప క్షమాపణ లేదు, దేవుని ఉగ్రత కింద మీరు అందరూ వనవారు అవుతారు. కాబట్టి గ్రంథాన్ని మీకు నచ్చినట్టుగా మీకు తెలిసేటట్టు మీకు అనుకూలమైన వచ్చిన తీసుకొని ఒక భ్రమలో, ఒక ట్రాన్స్లో బతికేకండి. సత్యాన్ని గ్రహించండి, సత్యాన్ని అన్వేషించండి, లేఖనాన్ని పరిశోధించండి, లేఖన ప్రకారం జీవించి ఆ సత్య మార్గంలో నడిస్తే తండ్రి ఎవరో కుమారుడు ఎవరో వ్యత్యాసం తెలుస్తుంది. అప్పుడు మీకు మీ కుటుంబాలు రక్షణ పడతారు, లేకపోతే నిత్యదారకాన్ని చూస్తారు. మీ అందరికి కూడా వందనాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు మీకు తెలియజేయండి. మీ అందరికీ